ఇక్కడికొచ్చాక చెప్పాల్సింది సారీ కాదు, థ్యాంక్స్ అనిపించింది ప్రియా. ఎందుకు అలా అనిపించింది? కోరుకున్న అమ్మాయికి తాళి కట్టే యుద్ధంలో ప్రతి మగాడు గెలవలేడు. గెలిచే శక్తి మగాడికున్నా గెలిపించే శక్తి ఆడదానికి మాత్రమే ఉంటుందని అర్థమైంది ప్రియా. నువ్వు తలుచుకుంటే విజయ్ని పెళ్లి చేసుకునేదానివి, కానీ నీ సిన్సియర్ లవ్ ఆ పని చేయనివ్వలేదు. అమ్మ దగ్గరకొచ్చి పెళ్లిని ఆపమని అడిగావు. అమ్మ మాటిచ్చి పెళ్లి ఆపింది. అందుకే ప్రేమను గెలిపించే శక్తి మీకు మాత్రమే ఉంది ప్రియా. లైఫ్లో సంతోషంగా ఉండాలంటే ఆస్తులే అవసరం లేదు. మనమే ఆస్తిగా భావించే ప్రేమించే మనిషి తోడుగా ఉంటే చాలని నువ్వు నిరూపించావు ప్రియా. ప్రేమని పోగొట్టుకునే ముందే ఆలోచించాలి. ఎందుకంటే మళ్ళీ కలవడానికి మరో జన్మ ఉందో లేదో తెలీదు. అందుకే నిన్ను పోగొట్టుకుని మళ్ళీ పొందిన నేను అందరికంటే అదృష్టవంతుణ్ణి ప్రియా. అంటే అర్థం చూపించేటి ఓ అద్భుతం ఆరాటం. థ్యాంక్ యూ ప్రియా. అంచుల్లోనే నిత్యం సాగే ఈ సంబరం. చిగురై పుడమి కడుపునా మొదలయ్యేటి ఆ మదనమే మధురమై ఉదయం కోసం ఎదురే చూసే నిమిషాలే నిజమైన వేడుక కాదా. ఫలితం మరిచి పరుగే తీసే పయనం ఇక ప్రతి పూటొక కానుక అయిపోదా. ఇది మనిద్దరి ప్రేమకు సాక్షిగా నీ మెడలో ఉండాలి ప్రియా. మన ప్రేమకు ఎన్ని అడ్డంకులు వచ్చాయో మనకు ప్రతి క్షణం గుర్తు రావాలన్నా మనం ఎప్పటికీ విడిపోకుండా మన ప్రేమని గుర్తు చేస్తూ ఉండాలి. మన ప్రేమకున్న అన్ని అడ్డంకులు తొలగిపోయినందుకు సంతోషంతో నేను నీకిచ్చే గిఫ్ట్. నీరు ఆవిరిగా ఎగిసినది, తపన పెరిగి అది కడలి నొదిలినది, కారు మబ్బులుగా మెరిసినది, అణువు అణువు ఒక మధువుగా మారి తానే వానై అడుగు అడుగు కలిపి కదిలిపోయే కడలింటి దారే. మలుపేదైనా గెలుపే చూసే అడుగుల్లో అసలైన ఆనందం. కదిలే నదిలో ఎగిసే అలలా ఎదలో పలక్షణమాగని సంగీతం కాదా. కృష్ణ, నీ దగ్గర నుంచి నేను ఆశించదేంటో తెలుసా? నీ జీనియస్, నీ సక్సెస్, నీ ఆస్తి, డబ్బులు ఇవేవి నాకు అక్కర్లేదు. నీ దగ్గర నుంచి ప్రేమ కావాలి. నీ ప్రేమే నాకు మంగళసూత్రం. అదే 100 ఏళ్ల జీవితం కృష్ణ. ఇన్ని రోజులు నువ్వు నా కంటికి దూరంగా ఉండొచ్చు, కానీ నా మనసుకు ఎప్పుడు దగ్గరగానే ఉన్నావు కృష్ణ. ఏంటి అలా చూస్తున్నావు? టైం అవుతుంది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తావా? ఉహుం. తెల్లవార్లు నిన్నిలాగే చూస్తూ ఉండిపోవాలనుంది. నా మొహంలో ఏముంది చూడ్డానికి? కాటుక అవసరం లేని నీ కళ్ళు, ముక్కు పుడక అవసరం లేని నీ ముక్కు,
చీకట్లో వెలుగునిచ్చే నీ మొహం, నోటితో కాకుండా చూపులతో మాట్లాడే ఆ చూపులు, అసలు అలంకారమే అవసరం లేని అందం ప్రియానిది. సరే పద. ఏ పిల్ల పరుగున పోదామా, ఏ వైపో జంటగా ఉందామా, రా రా కంచే దుంకి చక చక ఉరుకుతూ ఆ రంగుల విల్లును తీసి ఈ వైపు వంతెన వేసి రావా. ఎన్నో తలపులు ఏవో కలతలు బతుకే పోలవుతున్నా, గాల్లో పతంగి మల్లె ఎగిరే కలలే నావి, ఆశ నిరాశ. అమ్మా, ఆ ఇంజెక్షన్ నొప్పిగా ఉందమ్మా. టీటీ ఇంజెక్షన్ నొప్పిగానే ఉంటుంది. మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఆ కళ్యాణ్ నిన్ను ఎలా భరిస్తాడో. ఉండు, ఫోన్ చేసి మాట్లాడతాను. చిన్న ఇంజెక్షన్కే నీ ఫియాన్సీ భయపడిపోతోంది, ఎలా భరిస్తున్నావయ్యా అని అడుగుతాను. అయ్యో, ఇప్పుడు ఈవిడ కాల్ చేస్తే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతానేమో. అయిపోయాను. ఈ రోజుతో నా లవ్ మ్యారేజ్ డ్రామా క్లోజ్. అమ్మా అమ్మా, వద్దమ్మా, మరి సిల్లీగా ఉంటుంది. అలా చెప్పడానికి ఏం ఫోన్ చేయడం లేదులే, నేనేదో సరదాగా అన్నాను. ఆ, కింద పడ్డావు కదా, ఫోన్ చేసేస్తాను, ఒకసారి కళ్యాణ్తో మాట్లాడు. అయ్యో, ఆ, ఫోన్ ఎంగేజ్ వస్తుంది, తర్వాత చేద్దాంలే, సరేనా? ఆ, అలాగే అమ్మా. అవును, తాప్సీ మన ఏరియాలోనే ఉంటుందన్నావు కదా, కరెక్ట్ అడ్రస్ చెప్పు, ఒకసారి వెళ్ళి థ్యాంక్స్ చెప్పొద్దాం. అడ్రస్ చెప్పు ఒకసారి. ఆ, అలాగే అమ్మా. తామసి, రాహుకాలంలో సర్పఘడియలు వచ్చాయి. నువ్వు నీ నిజ రూపంలోకి వెళ్ళిపోతావు. అమ్మా, ఇదే తాప్సీ వాళ్ళ ఇల్లు. సరే పద. ఉండు, నేను వెళ్ళి డోర్ వేసి వస్తాను.
తామసి మనకు పెద్ద గండం వచ్చి పడింది. ఏమైంది తక్షక? ఆ కార్తీక కూన రానామను తీసుకుని మన ఇంటికే వస్తోంది. థ్యాంక్స్ చెప్పి బుక్ ఇస్తే బాగుంటుందేమో అమ్మా. అనుకోకుండా వచ్చాం కదా, ఆ విషయం తాప్సికి చెప్పి ఒకరోజు భోజనానికి మన ఇంటికి ఇన్వైట్ చేద్దాం. గుడ్ ఐడియా. నేను ప్రాణదాతననుకుని కృతజ్ఞతలు చెప్పడానికి వస్తుంది. ప్రాణం కాపాడింది, హరించడానికని తెలీదు కదా పాపం. తామసి, నువ్వు మరికొన్ని క్షణాల్లో నిజ రూపంలోకి వెళ్ళిపోతావు. అదే సమయంలో రాణమ్మ వచ్చి చూస్తే ప్రళయం వస్తుంది. తక్షక, ఆ రానమ్మ పేరు వింటేనే నా కోరల్లో వినాశక విషప్రళయం తాండవం మొదలవుతుంది. రాణమ్మ పేరు వింటే నా ఆలోచన స్తంభించిపోతుంది. ఈ ఆపదని తప్పించే భారం నీదే. తామసి, నీ నిజ రూపం ధరించి ఎక్కడైనా సురక్షితంగా దాక్కో. నీకు వేరే దారి లేదు. అలాగే. వెళ్ళి త్వరగా. తాప్సీ, అయ్యో, తామసి ఏమో పాము అయిపోతుంది, వాళ్ళేమో వచ్చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఇది తాప్సీ ఉండే ఇల్లే కదా? అవును, నేను తాప్సీ కజిన్ అండి. మా అమ్మ తాప్సీతో మాట్లాడాలంటే వచ్చాము. తన ఇంట్లో ఉందా? కార్తీక వచ్చిందని చెప్పండి. తాప్సీ బయటికి వెళ్ళింది మేడం. బయట తాప్సీ శాండిల్స్ ఉన్నాయి. వేరే శాండిల్స్ తో అర్జెంట్ గా బయటికి వెళ్ళింది. పర్వాలేదండి, తాప్సీ వచ్చే వరకు తన కోసం మేము వెయిట్ చేస్తాం. ఏమంటావు కార్తీక? అలాగే అమ్మా. ఎలాగో వచ్చాం కదా, తన కోసం వెయిట్ చేస్తాం. లోపలికి రండి. రా. రండి మేడం, రండి. అంకుల్, తాప్సీ హ్యాండ్ బ్యాగ్ ఇక్కడే ఉంది. మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటుందమ్మా. మీరు వచ్చి కూర్చోండి.
కార్తిక ఒకసారి తాప్సీకి ఫోన్ చేసి మనం వచ్చామని చెప్పు. అలాగే అమ్మా. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? అవునమ్మా, జర్నీలో ఉందేమో. సరే ఎంతసేపట్లో వస్తుందో మీకు ఏమైనా చెప్పిందా అండి? బ్యూటీ కోచ్ కదా మేడం, టీచింగ్ అవర్స్ చాలా లాంగ్ ఉంటాయి. పైగా విఐపీల అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. కార్తిక ఇక్కడే వెయిట్ చేద్దామా? అలాగే అమ్మా. నాకు కాఫీ పెట్టడం కూడా రాదు మేడం, సారీ, ఏమనుకోకండి. తనుంటే అన్నీ చూసుకునేది. అలాంటి ఫార్మాలిటీస్ అన్నీ ఏం వదిలేండి. మా అమ్మాయిని పెద్ద ప్రమాదం నుంచి సేవ్ చేసిందని థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. మీరు తాప్సీ ఒకరోజు భోజనానికి మా ఇంటికి రండి. అలాగే మేడం, నేను తనకు చెప్తాను. అయ్యో, సర్పఘడియలు ముగిశాయి. ఇప్పుడు తాప్సీ మనిషి రూపంలోకి వస్తుంది. లేట్ అవుతోంది, మనం బయలుదేరదామా? మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కలుద్దాం. అలాగే అమ్మా. మేము బయలుదేరుతామండి. అలాగే మేడం. ఏమైందమ్మా? నా ఫోన్ మర్చిపోయాను, ఇప్పుడే వస్తానండి. సరే వెళ్ళొస్తామండి. సరే మేడం. తామసి, మనిషి రూపంలోకి వచ్చేసావా? వచ్చాను. ఆ రాణమ్మ వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడే వెళ్ళారు. ఆ రాణమ్మకి దొరికిపోతానని అనుకున్నావా తక్షక? తామసి, జాగ్రత్తగా విను. నీ నాగమని సంపాదించే లక్ష్యానికి ఆటంకం వస్తే అది ఆ రానమ్మ నుంచే రావాలి. గరుడ రేఖలున్న రానమ్మ మన శత్రువు, గరుత్మంతుడి బలంతో సమానం. అందుకే తక్షక నా పగని కోరల్లో అదిమి పెట్టి అదును చూసి మన నాగమణిని సంపాదించే వరకు సహనంతో ఉంటున్నాను. ఇలాంటి ఉపద్రవాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి తామసి. ఆ కార్తీక నన్ను పూర్తిగా నమ్మింది. రేపటి నుంచి ఆ కార్తీకని స్నేహ పద్మ వ్యూహంలో పిచ్చిదాన్ని చేసి మన నాగమణిని సంపాదిస్తాను తక్షక. జై హో అష్టసర్పాయ నమః.
నా గురించే కాదు, అత్తయ్య వాళ్లకు తల్లిగా వచ్చిన విషయం గురించి కూడా చెప్పేస్తాను. కృష్ణ, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటి? రేపు పెళ్ళయ్యాక ఎవరు ఏం చెప్పినా నన్ను మీ అమ్మని దూరం పెట్టకూడదు. అలా అని నాకు మాట ఇవ్వు.